హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి పిల్లల కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. అందరికీ తెలిసినవే కానీ అందరికీ తెలియాలి అని ఏమీ లేదు కదండి. కొంతమంది అయినా ఈ వీడియో చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటారని నేనైతే వీడియో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. పిల్లల్లో మనం మొదటిగా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చెప్తూ ఉండాలండి. మనము ప్రేమగా మాట్లాడాలి వాళ్ళతో. ఎక్కువ ఎక్కువ సమయాన్ని గడపాలి వాళ్ళతో. ఎక్కువగా వాళ్ళని స్కూల్లో జరిగినవి వాళ్ళు ఏ విధంగా ప్రొనౌన్స్ అంటే ఎదుటివారి గురించి ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో దాన్ని ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి. అంటే ఎదుటివారి గురించి చెప్పేటప్పుడు వాళ్ళ గురించి గౌరవంగా మాట్లాడుతున్నారా? లేదంటే అమర్యాదగా మాట్లాడుతున్నారా? అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తోటి స్నేహితులతో ఎలా గడుపుతున్నారు అన్నది మనం ఖచ్చితంగా వాళ్ళని అడగాలి. వాళ్ళతో ఎక్కువగా ఉండే వాళ్ళతో మనం అడగాలి. అలాగే మన పిల్లల్ని కూడా మనం అడిగి తెలుసుకోవాలండి. అలాగే వాళ్ళతో ఎక్కువగా సమయం అనేది గడపాలి. సమయం గడుపుతూ వాళ్ళకి మంచి చెడు అనేది మనం ఖచ్చితంగా నేర్పాలి. ఈ రోజుల్లో పిల్లలు ఏ విషయాన్నైనా ఫాస్ట్గా పట్టుకుంటారు. ఫాస్ట్గా వాళ్ళు ముందు విషయాల్ని తొందరగా తెలుసుకోవాలి అని ఆతృతతో ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడి వాళ్ళ బ్రెయిన్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వాళ్ళు మన దగ్గరికి రాగానే కసురుకుంటూ వాళ్ళతో ఏం మాట్లాడకుండా నువ్వు అటు వెళ్ళి ఆడుకో, ఇటు వెళ్ళి ఆడుకో, వాళ్ళతో ఉండు, వీళ్ళతో ఉండు అని మనం చెప్తూ ఉంటే ఏదో ఫోన్ ఇచ్చి టీవీ పెట్టి ఏదో నేను చెప్తూ ఉంటే కనుక వాళ్ళతో మనం సరిగ్గా టైం అనేది మనతో గడపలేరు. ఎక్కువగా ఫోన్కి, టీవీకి, బయట ఫ్రెండ్స్కి ఇంపార్టెంట్ ఇచ్చినంతగా పేరెంట్స్కి, ఇంట్లో వాళ్ళకి ఇవ్వరు. కాబట్టి మనం ఎక్కువగా వాళ్ళతో టైము స్పెండ్ చేయాలి. వాళ్ళ టీచర్స్ని అడిగి తెలుసుకోవాలి. ఎలా ఉంటున్నారు ఏంటని చెప్పేసి మనం డైలీ అడిగి తెలుసుకోవాలి. వాళ్ళతో కలిసి మనం భోజనం చేస్తూ కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అలా ప్రతీదీ కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎక్కువగా బయటికి పంపించకూడదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో మనం బయటికి పంపించాము అంటే మనతో పాటే తీసుకుని వెళ్ళాలి, తీసుకుని రావాలి. ప్రతి ఆడపిల్లలనైతే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఈ రోజుల్లో ఆడపిల్లైనా మగపిల్లవాడైనా మనం కేర్ఫుల్గానే ఉండాలండి. మనీ వాల్యూ తెలియాలి. వాళ్ళకి మనీ వాల్యూ ఖచ్చితంగా తెలియాలండి. ఎందుకంటే ఏది పడితే అది వాళ్ళకి కొనివ్వకూడదు. కొనిచ్చినట్లయితే వాళ్ళకి డబ్బు విలువ తెలియదు. అలాగే ఏదైనా అడిగిన వెంటనే కొనిస్తున్నారు కదా మా మమ్మీ వాళ్ళు అని చెప్పేసి ఇంకా ఎక్కువగా అడగడం వాళ్ళు చేస్తారు. కాబట్టి డబ్బు విలువ కూడా వాళ్ళకి ఖచ్చితంగా తెలియాలండి. బయటికి పంపించకూడదు అంటే కనుక మనం ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే కనుక బయటికి వెళ్ళి ఆడుకునేంత పరిస్థితి అయితే రాదు. ఈ రోజుల్లో ఏంటి అంటే బయట ఆడుకుంటున్నారులే అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ మనల్ని మన పిల్లల్ని ఇదిగా చూసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి బయటకు పంపించడం చాలా తగ్గించాలి. మెయిన్ పాయింట్ వచ్చేసి డబ్బు విలువ తెలియాలి. వాళ్ళతో ఎక్కువగా సమయం అనేది గడపాలి. ఎక్కువగా ప్రేమగా మాట్లాడాలి. గౌరవం మరియు మర్యాద వాళ్ళకి నేర్పించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనము వాళ్ళతో చేస్తూ ఉంటే కనుక వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఎవరితో ఎలా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకి కొంచెం అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి మైండ్ ప్రిపరేషన్గా మనం చేస్తూ ఉండాలి. అది మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత. కాబట్టి మన పనుల్లో మనం ఉండి పిల్లల పనుల్లో పిల్లల్ని వదిలేస్తే కనుక మనం నష్టపోయేది మనమేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.